డీమార్ట్ లో వస్తువులు కొనే ముందు డబ్బుల్ని ఎలా సేవ్ చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఇందులో చాలా మంచి టిప్స్ ఉన్నాయి. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గాజువాకలో శ్రీనగర్ లో ఉన్న డీమార్ట్ కి అయితే వచ్చామండి. ఇక్కడ బయట చూస్తున్నట్టయితే 15 రూపీస్ కే స్టాఫ్ టీ ఐస్ క్రీమ్ అండి. ఎక్కడ కూడా బయట ఇంత ప్రైస్ పెట్టి మనం కొనుక్కొని తినలేము. అంటే తినొచ్చు కానీ వర్తబుల్ రేటు. అండ్ పాప్కార్న్ వచ్చేసరికి 25 రూపీస్. చాలా అంటే చాలా వర్త్. సినిమా హాల్లోనైతే ఇంత పాప్కార్న్ ఇస్తారా? అది ఇంత ప్రైస్ కి రాదు కదా. అందుకే ఎప్పుడైనా మీరు పాప్కార్న్ తీసుకొని వెళ్ళిపోండి. మేము కూడా అలాగే చేస్తాం. మా అలాగే ఎంతమంది చేస్తారో కామెంట్ చేయండి. ఇక్కడైతే కొత్తగా సెల్ఫ్ ఆర్డర్ సర్వీస్ అయితే ప్రొవైడ్ చేశారు. మనకు నచ్చింది సెలెక్ట్ చేసుకొని పేమెంట్ చేసేయడానికి ఆప్షన్ కూడా ఇచ్చారు. నెక్స్ట్ ఏంటంటే సాఫ్టీ ఐస్ క్రీమ్లు మన కోసం వచ్చేసాయి. ఎంత స్మూత్ గా ఉన్నాయో. 15 రూపాయలకి వర్తబులే కదా. మీకు మిక్సింగ్ కావాలంటే అంటే చాక్లెట్ మిక్సింగ్ కావాలంటే 20 రూపీస్. సమ్మర్ మిట్ట మధ్యాహ్నం ఎండలోన ఇలా సాఫ్టీ ఐస్ క్రీమ్ తింటుంటే అబ్బబ్బా వేరే లెవెల్ కదా. మామూలుగా లేదు ఐస్ క్రీమ్ అయితే సూపర్ ఉంది. అలా అయితే ఐస్ క్రీమ్ తినేసి లోపలికి అయితే వెళ్ళిపోయాం. ఒక ట్రాలీ పట్టుకొని ఇక్కడైతే ట్యాక్స్ వేస్తున్నారు. అక్కడ నుండి మనం లోపలికి వెళ్ళిపోయాం. ఇదే అండి ఏసీలోకి వచ్చినట్టుంది. ఎక్కువైతే ఈ సమ్మర్లో షాపింగ్ చేయడానికి ఎందుకు ఇష్టం అంటే ఇలాంటి మాల్స్ అంటే ఏసీ ఉంటుంది కదా, చల్లగా ఉంటుంది. కానీ బయట జర్నీ చేస్తున్నప్పుడే చాలా వేడిగా ఉంటుంది కదా. ఇక్కడ చూడండి కొబ్బరికాయలు ఏంటి స్టార్ట్ అయింది మన షాపింగ్. ఈరోజు మామూలుగా లేదు. అందరికీ ఫస్ట్ టిప్ ఏంటంటే ముందుగా మనం ఇంటి దగ్గర ఒక ప్లాన్తో రావాలి. అంటే ప్లాన్తో వచ్చినప్పుడు ప్లాన్లు మారిపోతాయి అనుకోండి. కాకపోతే మనకు కావాల్సిన సామాన్లన్నీ ఒక లిస్ట్ అవుట్ అయితే చేసుకోవాలి. ఖచ్చితంగా అవే తీసుకోవాలి. ఏమైనా 1-2 థింగ్స్ మర్చిపోతే వాటి కోసం తీసుకున్నా పర్లేదు. ఈ డీమార్ట్ లో ఏంటంటే మనం ఇవన్నీ చూసేసరికి అబ్బాయి కొంటే యూస్ అవుతుంది కదా అనేసి అన్ని కొంటాం. అన్ని కొనేయడం వల్ల కొంచెం బడ్జెట్ ఎక్కువ అవుతుంది. మేమైతే లూజ్ కొన్ని తీసుకున్నాం, నార్మల్ ప్యాకెట్స్ కొన్ని తీసుకున్నాం. ఇక్కడ చూడండి ఈ ట్రేస్లు అన్నిట్లోని లూజ్వి పిండ్లు పప్పులు అన్ని నిత్యావసరమైన సరుకులన్నీ ఇచ్చారు, ప్రొవైడ్ చేశారు. మనమైతే తీసుకొని వేసుకొని ఇక్కడ బ్యాగ్స్ కూడా ఉన్నాయి. 5 kg బ్యాగ్స్, 2 kgs, 1 kg అలా ప్యాకెట్స్ ఉన్నాయి. అట్లా వేసేసుకొని మనం అంచనాక వేసేసుకొని ఉన్నాయి. ఇవి చూడండి అన్ని అయితే బయటతో పోలిస్తే రీజనబుల్ గానే ఉన్నాయి ప్రైజెస్ అయితే. అంటే ఒకేసారి ఒక 2-3 months కి సరిపడే సామాన్లు అన్ని ఒకేసారి తెచ్చుకుంటే మనకు కొంచెం అమౌంట్ సేవ్ చేయొచ్చు. అది జాగ్రత్తగా చూసి కొనుక్కోవాలి, లేదంటే కొంచెం లాస్ అవ్వచ్చు అనుకుంటా. క్వాలిటీ కూడా చెక్ చేసుకోండి. ఇక్కడైతే చూడండి అన్ని కూడా ఉన్నాయి. వడియాలంట, చింతపండు, ఎల్లుల్లిపాయలు అన్నీ ఉన్నాయి. మీరైతే ఒకసారి కంపేర్ చేసుకొని తీసుకోండి. మాకైతే మేము చూసాము, వర్త్ అనిపించింది. సమ్మర్ కదా, ఇప్పుడు మంత్ ఎండింగ్ కాబట్టి ఎవరు రాలేదు, పెద్దగా క్రౌడ్ ఏమీ లేదు. లేదా మంత్ స్టార్టింగ్ లో అయితే చాలా అస్సలు ఖాళీ ఉండదు. పెద్ద పెద్ద లైన్లే ఉంటాయి. ఈ లైన్ లో అయితే చాలా చిరాకు వస్తుంది. షాపింగ్ చేయడం ఒక వంతు, ఈ లైన్ కట్టి బిల్ వేయించడం ఒక వంతు. మేమైతే కరెక్ట్గా మధ్యాహ్నం వచ్చాము, ఎందుకంటే అప్పుడే ఎవరు ఉండరు కదా అనేసి. మేమైతే మాకు కావాల్సినవన్నీ తీసుకొని వెయిట్ అయితే చూపించి బిల్ అయితే వేయించుకొని చూడండి. లూజ్కిని ప్యాకెట్స్కి డిఫరెన్స్ ఏంటి అనుకుంటున్నారు? నాకైతే అర్థం కావట్లేదు. మీకు ఏమైనా తెలిస్తే కొంచెం చెప్పండి. ఏదైనా బ్రాండే. ఇక్కడ చూడండి రకరకాలవి అన్నీ ఉన్నాయి. చూపిస్తున్నాను చూడండి ఒకసారి. మనం అయితే నెక్స్ట్ సెక్షన్ అయితే ఆయిల్ ప్యాకెట్స్. ఆయిల్ మాత్రం ఖచ్చితంగా ఉండాలబ్బా. బయట మేము ఉంటున్న దగ్గరికి ఇక్కడికి చాలా డిఫరెంట్గా అమ్ముతున్నారు. రేట్లు అయితే ప్రైజెస్ చాలా హైగా ఉన్నాయి. అందుకనే మేము ఒక 7-8 ప్యాకెట్లాగా ఇలా తీసేసుకున్నాం. ఎందుకంటే మాకు 3 monthsకి ఇలా సరిపోతాయి మేము తీసుకున్న సామాన్లు. ఈ యుద్ధాల వల్ల ఏమో కానీ బంగారం రేట్లు, ఆయిల్స్ రేట్లు, పెట్రోల్, డీజిల్ ఈ రేట్లు, చమురు రేట్లే మనకి బాగా ఎక్కువైపోయాయి. ఏం చేస్తాం, కలియుగం. అదే అండి, ఫస్ట్ ఫ్లోర్ షాపింగ్ అయితే ఇలా కంప్లీట్ అయిపోయింది. మాకు కావాల్సిన సోప్స్, లిక్విడ్స్, సర్ఫ్స్ అన్ని తీసుకున్నాం ఫస్ట్ ఫ్లోర్ లోని. చిన్న సామాన్లు అనుకుంటాం కానీ అవే బాగా యూస్ అవుతాయి. గిన్నెల సోప్స్, మనం బట్టలు వాష్ చేసుకున్న సోప్స్ కూడా 1 రూపీ తగ్గడమే కదా. అవి అయితే నేను ఒక డజన్ వేసి తీసుకున్నాను. నెక్స్ట్ ఫ్లోర్ లో చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళకి కావాల్సిన అన్ని క్లాత్స్ అన్ని ఉంటాయి. మనకు నచ్చినవి చూసి ప్రైసెస్ చూసుకొని కంపేర్ చేసుకొని తీసుకుంటే బెటర్. కొన్ని కావాల్సిన బట్టలు, చెప్పులు తీసుకున్నాము. నెక్స్ట్ అయితే 3rd ఫ్లోర్కి వెళ్ళిపోయాము. ఇక్కడ స్టీల్ ఇవన్నీ ఉన్నాయి. స్టీల్ ఇవి, పెంగానివి, బాక్సెస్, క్యారేజ్ బాక్స్, కుక్కర్లు ఇవన్నీ ఉన్నాయి. వాటర్ బాటిల్స్, నెక్స్ట్ నాన్ స్టిక్ ప్యాన్స్, ప్లేట్స్ అన్నీ ఉన్నాయి. మేమైతే ఒక ఐరన్ దోశ తవా తీసుకుందాం అని అనుకుంటున్నాం. చాలాసేపు అరగంట అలా మొత్తం అన్ని చెక్ చేసి తీసుకున్నాం. ఎందుకంటే మేము ఒకసారి తీసుకున్నాం నాన్ స్టిక్ దోశ తవా. అది యూజ్ చేశాక ఎలా ఉందంటే
పైన లేయర్లా వచ్చేసింది. అది మన హెల్త్ మంచిది కాదు కదా, అందుకే ఐరన్ దోశ తవ తీసుకున్నాం, పీజియన్ బ్రాండ్. దీని గురించి ఎలా సీజనింగ్ చేయాలనేది నేను నెక్స్ట్ ఒక షార్ట్ అప్లోడ్ చేస్తాను, తప్పకుండా చూడండి ఎలా యూజ్ చేయాలనేసి. మేము ఎలా అయితే మా షాపింగ్ కంప్లీట్ చేసుకొని కిందకైతే వచ్చి బిల్ వేయించుకొని వచ్చేసామండి. షాపింగ్ అయితే చేసాం కానీ బిల్ అయితే తడిసి మోపుడైంది అన్నట్టు, తక్కువ అయితే అవ్వలేదు. ఎంత అయిందో గెస్ట్ చేయండి. మినిమం గెస్ట్ చేసిన వాళ్ళకి సర్ప్రైజింగ్ గిఫ్ట్ ఉంటుంది. ఇవే అండి మేము తీసుకున్న సామాన్లు. నేను చెప్పిన టిప్స్ మీకు నచ్చాయా? మీరు కూడా ఎలా చేస్తారా అన్నట్లు వీడియో చూసారు కదా, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.